మాట్లాడుకున్నాం కదా. ఈరోజు 15-16 వచనాలు. నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, నాన్న, మరి ఈ మాసం చివరి బైబిల్ స్టడీ లౌకిక సంఘం గడిచిన వారం మొదటి వచనంలో దాచబడిన సత్యములను మా ముందుంచాం. నాన్న, ఈ వారం 15-16 వచనాల్లో దాచబడిన సత్యములను మా ముందుంచాం. అలాగా ఏ సంఘం కూడా ఉండకుండా తండ్రి, నీ ద్వారా ప్రశంస పొందే సంఘాలుగా ప్రతి సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అమ్మా, ఇప్పటికీ ఇది చివరి సంఘం. 6 సంఘాలు అయిపోయాయి కదా. ప్రతి సంఘంలో ఒక మంచి పని దేవుడు చెప్పాడు. కానీ ఈ సంఘంలో కనుక చూస్తే లౌకిక సంఘం ఎక్కడ కూడా మంచి పని చెప్పలేదు, ఎక్కడ కూడా ప్రశంస చేయలేదు. ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటున్నావు అంటే అర్థమైంది. ఒక సూక్ష్మజీవులు ఉంటాయి. బాగా చల్లగున్న దగ్గర, బాగా వేడిగున్న దగ్గర ఏమవుతాయి తెలుసండి? చచ్చిపోతాయి. నులివెచ్చని స్థితిలో ఉంటే అభివృద్ధి చెందుతాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా అటు పరపక్షమైన ఉండాలి, స్వపక్షాలు, 2 పక్షాలు కాకుండా మధ్యలో ఉంటే ఇద్దరు మన మీద దాడి చేస్తారు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే కాముగుంటే పోలే. అలాగా ఒకవేళ నువ్వు దేవుడు దెయ్యము కలిసి పనిచేయరు. ఉంటే దేవుని పక్షమైన ఉండాలి, లేకపోతే ఊరుకోవాలి. ఇక్కడ ఏంటి? చల్లగా ఉంటే మేలు అంటున్నాడు, వెచ్చగా ఉంటే మేలు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? చల్లగా అంటే ఈ సంఘం మారు మనసు పొంది పడిపోతుందన్నమాట. వెచ్చగా అంటే ఉద్యమం కలిగి ఉన్న సంఘాన్ని అంటారు. వెచ్చగా ఉంటే మేలు అంటున్నాడు. ఒక వ్యక్తి మారు మనసే లేదనుకో, చనిపోయే లోతు ఏదో సమయంలో వాక్యము ద్వారా సంధించబడి తన జీవితాన్ని మార్చుకొని రక్షణలోకి వస్తాడు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే చాలా డేంజర్. ఇప్పుడు చూడండి, చనిపోయే సమయంలో రక్షణ పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు కదా. కుడివైపున ఉన్న దొంగ అంతవరకు మూర్ఖంగా ప్రవర్తించుడే. చిట్ట చివర దేవుని ఒక్క మాట అతన్ని సంధించింది. వెంటనే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆయనకు రాజుని, ఆయన రాజ్యము నిత్యము ఉండేదని, ఆ రాజ్యములో అంతము లేని రాజ్యమని ఆ చివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఇక్కడ వెచ్చగా ఉంటే ఏంటి? వెచ్చదనం అంటే దేన్ని చూపిస్తుంది? ఉజ్జీవాన్ని చూపెడుతుంది. ఒక వ్యక్తి ఉజ్జీవింపబడితే, ఉజ్జీవింపబడిన వాడు మామూలుగా ఉండడండి, ఇంకోళ్ళని ఉజ్జీవింపజేస్తాడు. వెలిగించిన వాడు మామూలుగా ఉండడు, ఇంకోని వెలిగిస్తాడు. అంటే ఒక సంఘంలో ఉద్యమం ప్రారంభమైతే ఆ సంఘంలో నుంచి ఉద్యమం రగులుకొని అనేక స్థలాలకు వ్యాప్తి చెందుతుంది. వేడి వెచ్చగానైనా ఉండు మేలు అంటున్నాడు. చూడండి, ఒక కట్టె రగులుకుందనుకోండి, రగులుకున్న కట్టెలో మళ్ళీ పచ్చి కట్టె దానికి అగపుల్లేసి కిరోసిన్ పోసి ముట్టించాలా? అవసరం లేదు. ఆ రగులుకున్న కట్టెలో పచ్చికర్రేసినా దీంట్లో నుంచి వేడి అంటుకుంటా. అంటే ఉజ్జీంపబడిన స్థితిలో, వేడి స్థితిలో సంఘం ఉంటే ఆ సంఘం ప్రపంచంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారు. అది మౌనంగా ఉండదు. నాలో వచ్చిన ఉద్యమం, ఆ ఉద్యమం ఎదుటివాడు కూడా చూడాలి. నాలో ఉన్న రక్షణానందం ఎదుటివాడు కూడా పొందుకోవాలి. నాలో ఉన్న సమాధానం ఎదుటివాడు కూడా పొందుకోవాలి. ఆ సమాధానానికి కారకుడైన క్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తారు. అయితే
ఈ సంఘం చల్లగా లేదు, వెచ్చగా లేదు, నిలువెచ్చగా. అంటే దేవుడు అంటున్నాడమ్మా, లూకాసు వార్త 16 పట్టుకో. ఏ మనుష్యుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఒకరిని ప్రేమించి ఇంకొన్ని తృణీకరిస్తాడు, ఒకరిని అనుసరించి ఇంకొన్ని విడిచిపెడతాడు. సిరికిని దేవునికిని దాసుడుగా ఉండలేరు. అంటే అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారు. 16-13 చదవమ్మా. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. వీళ్ళేంటి అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారు. అలాగ ఉన్నారండి ఎవరైనా? ఐతుక్కున్నాడు. అపొస్తలుల కార్యం 20 అధ్యాయం ఉంటుంది. ఎక్కడున్నాడు? కిటికీ మీద ఉన్నాడు. ఇప్పుడు లోపట మేడగదిలో స్థలమే లేదనుకో, ఈయన ఒక్కడే ఉంటాడండి కిటికీ మీద. ఈయనతో పాటు చాలామంది ఉండాలి కదా. అంటే ఏంటి? అటు లోపట ప్రార్థన ఉంది, వెలుగుంది. బయట ఏముంది? లోకం ఉంది, చీకటి ఉంది. ఈ రెండిటి మధ్యన నిలబడ్డాడు. అంటే కనుక ఏమయ్యాడు? అక్కడి నుండి పడి చనిపోయాడు. కనుక నువ్వు అటు దేవునిలోనైనా ఉండు, లేక లోకంలో ఉంటే ఏదో ఒక రోజు వస్తావు. లేకపోతే నీలాంటి వారిని బట్టంట దేవునికి చాలా అవమానం కలుగుతుందంట. ఎందుకు అవమానం కలుగుతుంది? ఆదివారం కూర్చొని ప్రసంగాలు చేస్తూ ఒక బోధకుడు సోమవారం నుంచి తన ఇష్టం వచ్చినట్టు జీవించాడు అనుకోండి. అప్పుడు లోకం ఏమంటుంది? అరే ఈడే చర్చిలో పాస్టర్ రా, చక్కగా బోధిస్తాడు వాక్యం, సోమవారం నుంచి తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు. ఆదివారం అయితే చర్చిలో నమ్మకంగా ఉంటారు, సోమవారం నుంచి సినిమా హాల్లో కళ్ళు కాంపౌండ్లో తిరుగుతారు. వీరు చర్చికి వెళ్తారు, ఒక పక్క పాపం కూడా చేస్తారు. ఇలాంటి వారిని బట్టి దేవునికి ఎక్కువ అవమానం కలుగుతూ ఉంటుంది. అందుకే రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, మీ నిమిత్తమే నా నామం అన్న జనాంగములో అవమానపరచబడుతుంది, దూషించబడుతుందని. 2:24 రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అమ్మ, ఎవరిని బట్టి దూషించబడుతుంది? ఇక్కడ చూడండి, యేసయ్య పక్కనే ఉన్నాడు. యూద దేన్ని ప్రేమించాడు? ధనాన్ని ప్రేమించాడు. చివరికి ఏమైంది? యేసయ్యని అమ్మేశాడు. చాలామంది సేవకులు సేవ చేస్తూనే ఉంటారు, ధనాన్ని ఎత్తుపట్టి, ధనం కూడా కావాలి. కనుక ఇప్పుడు గేహాజీ ఉన్నాడు, ఏలియా పక్కన శిష్యరికం చేస్తున్నాడు. ఒక పక్క ఏలియా కావాలి, ఇంకో పక్క డబ్బు కూడా కావాలి. ఏమైంది? లేని కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది అటు ఉండి ఇటు ఉంటే, ఇప్పుడు ఒక పడవ మీద మనం ప్రయాణం చేస్తే గమ్యం చేరుకుంటాం. 2 పడవల మీద కాలేస్తే జారి కింద పడి చేస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ సంఘం మారు మనసుని గురించి తెలుసుకున్న సంఘమే. ఆదివారం వచ్చేసరికి ఒకలాగా, సోమవారం నుంచి శనివారం వరకు వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. వీరిని బట్టి దేవునికి అవమానం కలుగుతూ ఉందంట. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు, అమ్మ మార్క్స్ వార్త 5వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ దెక్కపొలిలో శానా పట్టిన అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి యేసయ్య ఈ వ్యక్తి పట్ల కనికరం చూపించి, సమాజం విడిచిపెట్టింది, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, సమాధుల మధ్య ఉన్నాడు, ఈ వ్యక్తిని స్వస్థపరచాలని వెళితే స్టార్టింగ్ మాట ఎంత చక్కగా ఉన్నాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. అనగా ఆ మాట వినగానే మనకేమని అనిపిస్తుందమ్మా? అబ్బా, ఎంత మారు మనసు వచ్చింది అనుకుంటాం కదా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటారు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నాతో నీకేం పని, మమ్మల్ని బాధించుటకు వచ్చితివా. అంటే ఏంటి? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఒక పక్కనేమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఇంకో పక్కనేమంటున్నాడు? నాతో నీకేం పని. 5:7 యేసు
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు అమ్మా ఆనబెట్టుచున్నాను. ఒక్క మాట చూసుకుంటే సర్వోన్నతుడు దేవుని కుమారుడు ఏమనుకుంటారు? బా ఎంత మార్పు వచ్చింది ఇల్లు, ఈయన జీవితం మార్పు. తర్వాత కొందరు జీవితం కూడా అంతే అండి. చాలా రోజుల క్రితం నేను ఓ భార్య భర్త రక్షణలో రాలేదు. భార్య ప్రతి కుడికి అటెండ్ అవుతుంది, ఆల్నైట్ ప్రేయర్ కూడా మిస్ కాకుండా అటెండ్ అవుతుంది. ఒకరోజు అమ్మ ఎప్పుడు సంఘమంతా కూర్చొని వాళ్ళు భర్త కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఒకరోజు గృహకుడికి వాళ్ళ ఇంట్లోనే ప్రేయర్ మీటింగ్ పెట్టింది. ప్రేయర్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి మీ భార్య అంత భక్తిపరాలండి, ఎంత చక్కగా ఆన్లైన్ ప్రేయర్కి అటెండ్ అవుతుంది, ఏ కూడికి మాందండి అండి అంటే ఆయన మీకు అలా కనిపిస్తుందండి, మీకు ఏంటండి అలాగంటున్నారు అంటే, భర్తను చూసుకోవటం ముందు నేర్చుకోమనండి ఆమెని. ఆ మారితే నేను ఏనాడో మందిరాలకు వచ్చి ఉండేవాడిని. మందిరాలకు వెళ్ళిన వాళ్ళు ఏం మారారండి? మందిరంకి వచ్చి ఏం ప్రయోజనం? నా భార్యను చూసే అమ్మ మందిరంకి వెళ్ళిన వాళ్ళు అంతా ఇలాగ ఉంటారేమో అని మందిరంకి రావటం మానేసి. ఏంటండి ఎంతకీ చేసిన పని? గయ్యాళిదండి, మహా గయ్యాళిది. ఓరే ఆదివారం చర్చ్ ఇడిచిపెట్టదు, ఫ్రైడే ప్రేయర్ ఇడిచిపెట్టదు, ఆన్లైన్ ప్రేయర్ ఇడిచిపెట్టదు. ఏడి నేను యవన స్థాయిలో ఉన్నటప్పుడు బోయినపల్లి చర్చిలో ప్రతి కుడికి అటెండ్ అయ్యాడు. భర్త ఏ కుడికి రాదు. భర్త కొరకు పాపం సంఘమంతా ప్రార్థన చేశాం. అమ్మా ఇప్పుడు భర్త దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరిచింది ఎవరమ్మా? ఈమె. ఎందుకు? సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా. అంటే అటు దేవుళ్ళ పూర్తిగా లేకపోతే ఎవడ పట్టించుకోడు. అరే ఇటు తాగబోతాడు రా అంటాడు. మందిరానికి వచ్చి తాగేవనుకో, దానివల్ల ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఒరే ఆదివారం వీళ్ళు ఎంతో చక్కగా మందిరంకి వెళ్తారు, సోమవారం నుంచి వీళ్ళు బతుకులు వేర్రా అంటాడు. దానివల్ల ఎవరికి అవమానం? దేవునికి అవమానం. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏ మనుషుడు ఇద్దరు యజమానులు సేవించడు. రెండు బల్లలు ఉన్నాయి, ఒకటి దెయ్యం బల్ల, దేవుని బల్ల. కనుక దెయ్యం బలలో దేవుని బలలో చేతులు పెట్టలేం. చర్వమ్మ 1 కొరింథీ 10వ 20-21. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. అమ్మ ఎందుకన్నది మాట? ప్రభు రక్తాన్ని తాగుతున్నా అంటే ఆ రక్తంలో ఏముందమ్మా? ప్రేమ ఉంది. రక్తం గుణ స్వభావాలను చూపుతుంది. ఆ రక్తంలో ఏముంది? క్షమాపణ ఉంది. ఆ రక్తంలో ఏముంది? దీనత్వం, సాత్వికం ఉంది. ఇప్పుడు యేసే రక్తంలో పాలు పంపులు పంచుకొని తిరిగి నీలో అసూయ, ద్వేషం, పగలు ఉన్నాయంటే నువ్వెవరివి? అందుకే బల్లలో పాలు పంపులు పుచ్చుకునేటప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ఈ వారంలో ఏ పొరపాటైనా చేస్తే ఒప్పుకొని తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? మరణానికి పాత్రులు అవుతారు. మీరు అనేకులు అందుకే రోగగ్రస్తులుగా అవుతున్నారు. చర్వమ్మది 1 కొరింథీ 11:24 అనుకుంటా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? అయోగ్యంగా తింటే అంటే ఏంటి? ఈ బల్లలో పాలు పంపులు దయ్యం బల్ల, దేవుని బల్ల అని చెప్తున్నాడు. దయ్యంలో ఉండే లక్షణం ఏంటి? పగ తెచ్చుకునే లక్షణం, అసూయ, దేశం, ఈర్షలు, కక్షలు ఉంటాయి, కోపం, అక్రమం ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు మనం చేసేం. ఇప్పుడు నవీన పురుషుడైన క్రీస్తును ధరించుకున్నాం. ధరించుకున్న తర్వాత మనం బల్లలో పాలు పంపులు పుంజుకుంటున్నాం.
ఎందుకు? ఆదాము పాపంలో పడక మునుపు ఎలాంటి సుగుణాలు కలిగి ఉన్నాడో అలాంటి సుగుణాలు యేసయ్య రక్తంలో నుండి నీకు రావాలనే రక్తం తినేటప్పుడు రక్తం తీసుకుంటున్నాం. ఆయన శరీరంలో ఏముంది? అపవిత్రత లేదు శరీరంలో. ఆయన శరీరం పరిశుద్ధమైన శరీరం. బల్లలో పాలు పంపులు పంచుకొని తిరిగి మరలా లోకంలో సినిమాలు చూస్తున్నాం. ఒక పక్క సేవ చేస్తున్నాడు, ఇంకో పక్క ఏం చేస్తున్నాడమ్మా? గద్దెద్దులేండి. మరి ఇలాంటి వాళ్ళని బట్టి దేవుని నామానికి అవమానం కలగదా? ఇక్కడ అంటున్నాడు, దేవుని బల్ల పరిశుద్ధమైనది, పవిత్రమైన జీవితం జీవించటానికి ఆయన రక్తాన్ని తీసుకోమన్నాడు. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది. ఆయన రక్తంలో ఏముంది? క్షమాపణ ఉన్నది. ఎఫెసీ 1:7 చదవమ్మ. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు. మన రక్తంలో ఏముంది? క్షమాపణ ఉంది. ఇప్పుడు దేవుని బల్ల దెయ్య బల్ల అంటున్నాడు. ఇప్పుడు క్షమాపణ లేదంటే నువ్వెవరవమ్మా? జాగ్రత్తగా చెయ్యి పెట్టమని చెప్పాడు. మీలో అనేకులు రోగగ్రస్తులు అవుతున్నారు, అందుకనే మరణానికి పాత్రులు అవుతున్నారు, అందుకనే. ఆయన శరీరం పరిశుద్ధమైన శరీరం, ఎక్కడ కూడా పాపం లేదన్న శరీరంలో. కనుక మనం కూడా ఆ రొట్టెను తీసుకునేటప్పుడు, ఆ రక్తాన్ని తీసుకునేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో అంత పరిశుద్ధమైన జీవితం మనం చెయ్యటానికి పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నువ్వు తప్పు చేసినప్పుడు ఒప్పిస్తాడు, నువ్వు కన్నీరు కాచేటట్టు చేస్తాడు. కనుక దేవుని బల్లుంది, దయ్యం బల్లుంది. సంఘాలు కూడా 2 సంఘాలు ఉన్నాయండి. దేవుని సంఘం ఎఫెసీ 5వ అధ్యాయంలో ఉంటుంది. దెయ్యం సంఘం ఉంది. ఎక్కడ తెలుసండి? ప్రకటన 17వ అధ్యాయంలో ఉంటుంది. 2 సంఘాలు ఉన్నాయి, దేవుని సంఘం, దెయ్యం సంఘం. అంటే ఇప్పుడు నడుస్తున్నా కూడా అవే అండి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి నడిపిస్తున్న సంఘాలు ఏవి? దెయ్యపు సంఘాలు అవి. దేవుని సంఘం ఉంది, దెయ్యం సంఘం ఉంది. నేను అన్నాడు, చల్లగానైనా ఉండు, వెచ్చగానే వేడిగానైనా ఉండు, నిలువెచ్చగా ఉండొద్దు, దిమ్మనస్కులుగా ఉండొద్దు. దిమ్మనస్కుల మీద నేనేమేస్తానంట? దేశిస్తాను. చర్వమ్మ 119, 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. అమ్మా, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దిమ్మనస్కులంటే అనుమానం ఉంటే, సందేహం ఉంటే దిమ్మనస్కులను ద్వేషిస్తాను. పరిశుద్ధ గ్రంథములో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏదైనా అడిగితే అడిగిన వాటి పొందిన నమ్మి స్తోత్రం చెల్లించమంటున్నాడు. అమ్మ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇది అందరు నోట్ చేసుకోండి. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, అట్టి మనస్సుడు దిమ్మనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన అతనికి ఏమైనా దొరుకుతుందని విశ్వసించవద్దు. ఆయన ఎలాగంట? చంచల మనస్కుడై ఉంటాడు, స్థిరత్వంలే, అస్థిరుడిగా ఉంటాడు. చదువమ్మ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. అమ్మా ఏమన్నాడు? ఇప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగాలి. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎన్నో మనవులు పెడతా ఉంటాం. ప్రభు మాకు సొంతిల్లు లేదు, సొంతిల్లు కావాలి, నా పిల్లోడికి పెళ్లి కాలేదు, మంచి సంబంధం తీసుకురా, ఉద్యోగం లేదు, మంచి ఉద్యోగం ఇయ్యి. అడగటంలో తప్పులే. ఇక్కడ అంటున్నాడు సందేహించకుండా అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపపడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఎవరిని దేవుడు ద్వేషిస్తాడట? దిమ్మనస్కుల్ని. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి
ఈ ప్రార్థన వింటాడో ఉండో దేవుడు అనుమానం ఉన్నా మీకు అవిశ్వాసం ఉన్నా దేవుని దగ్గర ఏమీ దొరకదు. ఆయన ద్వేషిస్తాడు. ఇక్కడ లవదొకే సంఘం మందిరానికి వస్తుంది, దేవుని నామంలో ప్రార్థన చేస్తుంది, కానీ ఎలాగున్నారు? దిమ్మనస్కులుగా ఉన్నారు. అంటే సగం లోకం, సగం దేవుడు, సగం నీతి, సగం అవినీతి, సగం భక్తి, సగం భక్తిహీనత. ఈ విధమైన భక్తి దేవునికి ఇష్టం లే. దేవుడు సంపూర్ణుడైన కనుక ఆయన అంటున్నాడు, సంపూర్ణంగా ఆయన నమ్మాలి. నమ్మితే అని అంటున్నాడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్ము వారికి సమస్తము సాధ్యమేమో. మార్కు 9:23 చదవమ్మ. నమ్ము వారికి సమస్తము సాధ్యమే అంటే అది కష్టమైన పని అయినా కూడా నువ్వు నమ్మేవంటే దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లే. 9:23. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు ఈ గ్రంథం చదువుతున్నారు కదా లవదొకే సంఘం, కానీ ఎలాగున్నారంట? దిమ్మనస్కులుగా ఉంటున్నారు. అటు చల్లగా ఉంటూ లేదు, అటు వెచ్చగా ఉంటూ లేదు, మధ్యలో ఉంటున్నారు. అంటే నులివెచ్చని తనం ఉంటున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉమ్ము వేస్తాను అన్నది ఇది ఒక్కటే అండి. అంటే ఎంత కోపమో చూడండి. కనుక నువ్వు దేవుని బల్లలో పాలు పంపులు పంచుకునేటప్పుడు నిన్ను పరీక్షించుకొని చూసి అది ముట్టుకోవాలి. ఆయన రక్తం తాగుతున్నటప్పుడు నీలో శరీర కార్యాలు ఉండకూడదు. అవి ఉన్నాయి అంటే నువ్వు దెయ్యం బల్ల, దేవుని బల్ల రెండు ఉన్నాయి. దేవుని సంఘం, దెయ్యపు సంఘం, రెండు సంఘాలు ఉన్నాయి. మీరు తర్వాత ప్రకటన 17 తరగతి నేను ఆ 17కి వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. రెండోది మనస్సు, అంటే రెండు నాలుక అని కూడా అన్నాడు. మనస్సును నాలిక అని కూడా అన్నాడు. చదవమ్మది. మొదటి తిమోతి 3:8. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను. అమ్మ అలాగుంచమ్మా. పరిచారకులు ఎలాగుండాలంట? మాన్యులు అంటే అమ్మ, మాన్యులకి తెలుగులో కరెక్ట్గా మర్యాదస్తులనా, గౌరవం కలిగిన వారేనా? చదువమ్మా, చదువు కంటిన్యూ. మిగుల మద్యపానాసక్తులను దుర్లాభము నపేక్షించు వారునై ఉండొద్దు. దిమ్మనస్కులుగా ఉండొద్దు. ఆ దిమ్మనస్కులకు పుట్టినోట ఏం పెట్టాడో చూడమ్మా. లేక రెండు నాలుకలు గలవారు. ఎవరిని ఉద్దేశిస్తాడంట? రెండు నాలుకలు కలిగి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని కీర్తిస్తాం. ఈ నాలుకతో దేవుని మహిమపరిచి, దేవుని కీర్తించి, దేవుని స్తుతించి, ఇదే నాలుకతో పొరుగువాడిని దూషించేవనుకో. అమ్మ, నీకెన్ని నాలుకలు ఉన్నాయమ్మా? అందుకే బాప్తిష్యం ఇచ్చే యోహాను, శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులు బాప్తిష్యం తీసుకోవటానికి బాప్తిష్యం ఇచ్చే యోహాన్ దగ్గరకు వస్తూ ఉంటే సర్ప సంతానమా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటమ్మా? పాముకు పుట్టిన బిడ్డలు. వీళ్ళు పాముకు పుట్టారా? పాముకు రెండు నాలుకలు ఉంటాయి. ఇప్పుడు దేవుని ఆరాధిస్తున్న, రక్షణానుభవం పొందుకున్న వ్యక్తులు కూడా రెండు నాలుకలు ఉంటే వాళ్ళు ఏమన్నాడు? సర్ప సంతానం. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసు? అక్కడ లూసిఫర్ ఒకప్పుడు ప్రధాన కెరూబు, నిత్యము దేవుని స్తుతించే, దేవుణ్ణి కొనియాడే, దేవుని గణపరిచే. ఇప్పుడు పరలోకం నుండి కిందికి పడదోయబడిన తర్వాత ఇదే నోటితో ఏం చేస్తుంది? దేవుని దూషిస్తుంది. ఇప్పుడు దేవుని బల్ల, దెయ్య బల్ల అన్నాడు. ధనము, దేవుడు రెండు కలిసి ఉండవు అంటున్నాడు. దేవుని సంఘం, దెయ్యపు సంఘం ఉన్నాడు. దిమనస్కులు రెండు నాలుకలు. అంటే ఒక పక్క దేవుణ్ణి స్తుతిస్తూ
ఇంకొక పక్క పొరుగువాడిని దూషిస్తున్నావంటే లూసిఫర్ యొక్క బిడ్డవు నువ్వు. లూసిఫర్కు 2 నాలుకలు ఉన్నాయి, మనకు కూడా 2 నాలుకలు ఉన్నాయి. ఈ లవదోకియ సంఘం దిమ్మనస్కులుగా జీవిస్తున్నారు. ఒక పక్క దేవుని ఆరాధిస్తున్నారు, ఇంకో పక్క ప్రేమ లేని జీవితం, క్షమాపణ లేని జీవితం, పొరుగువాని మీద అసూయ పగలు పెట్టుకునే జీవితం. ఒక పక్క దేవుని స్తుతిస్తూ ఇంకో పక్క పొరుగువాడిని ద్వేషిస్తూ ఉంటే అంటున్నాడు సర్ప సంతానము. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే దేవుడు నీ మీద ఉమ్ము వేయక ముందే, ప్రభువా ఈ 2 నాలుకలు 1 నాలుకగా మార్చు అంటే, ఇప్పుడు ఒకే బావిలో నుంచి మంచినీళ్ళు అమ్మ చెడ్డ నీళ్ళు వస్తాయా? ఒకే బావిలో నుంచి రావు కదా. అంటే ఒకే నోట్లో నుంచి నీకు మంచి చెడు 2 వస్తున్నాయంటే, దూషణ దీవెన 2 వస్తున్నాయంటే నువ్వెవరివి? దైవ సంతానం. కనుక ఇక్కడ అంటున్నాడు వెచ్చగానే ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. నులివెచ్చని జీవితం జీవిస్తున్న ప్రజలను బట్టి, దేవుని బిడలను బట్టి లోకం దృష్టిలో దేవునికి అవమానం కలుగుతూ ఉంది. చూడండి, ఈరోజు క్రైస్తవులను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. బోధించే బోధకులు సరి అయిన రీతిలో ఉంటే ఎంత పేరు వస్తుంది దేవునికి. వీరు దేవుని బిడ్డలండి, వీరు పాపం చెయ్యరు, వీరు దేవుని బిడ్డలు, వీరిలో ఈ నోటి గుండా చెడ్డ మాటలు ఎప్పుడు వినం, వీరు దేవుని బిడ్డలు, లంచం తీసుకోరు. అలా కాకుండా మందిరానికి వెళ్తూ ఏమండి ఇది క్రైస్తవులు, అదే ఇది ఇదే లంచాలు తీసుకుంటారు, తాగుతారు. లోకం, దేవుడు, ఈ 2 మధ్య కాలు వేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఉమ్ము వేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పౌలును దేమ కొన్ని సంవత్సరాలు వెంబడించాడండి. అయితే ఒక పక్క దేవుడు, ఇంకో పక్క లోకం 2 ఉన్నాయి. చివరికి లోకం లాగేస్తుంది. అంత గొప్ప భక్తుడైన పౌలును విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు. 2వ తిమోతి 4:10 అనుకుంటా, చూడమ్మా 4:10 3:10. దేమా ఇహలోకమును స్నేహించి, అమ్మ ఎన్నో 10వ వచనమే కదా, కరెక్ట్. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెసలోనికకు వెళ్ళెను. పౌలును విడిచిపెట్టగలుగుతారండి ఎవరైనా? ఒక్కసారి పౌలుతో సావాసం చేస్తే, ఒక్కసారి పౌలు బోధలు వింటే, పౌలుతో కలిసి ప్రయాణం చేస్తే ప్రాణం పెట్టడానికి సిద్ధపడతారు. ఎపోఫ్రొదితు పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడని పౌలు ఫిలిప్పీలో రాసిన పత్రికలో రాసే. ఎంతోమంది పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడితే ఈ వ్యక్తి పౌలుతో కొంతకాలం నడిచాడు. అయితే లోకం, దేవుడు 2 చివరికి ఏమైంది? పౌలునే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, భ్రష్టుడైపోయాడు. అందుకే మారు మనసు లేకుండా నువ్వు జీవిస్తే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను పట్టుకుంటే నీ జీవితం మార్పు చెంది రక్షణలోకి వస్తావు. మారు మనసు పొంది మందిరానికి వచ్చి బలలో పాలు పంపులు పంచుకొని తిరిగి సోమవారం నుంచి శనివారం వరకు నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే అలాంటి వాడు మార్పు చెందుట అసాధ్యమంట. అది ఒకసారి చదివి అండర్లైన్ చేసుకోండి. హెబ్రీ 10:26 అనుకుంటా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని నికను ఉండదు. సత్యమును గురించి ఏమన్నాడమ్మా? అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత, అంటే ఇది పరలోక మార్గం, ఈ మార్గములో పరిశుద్ధత ఉన్నది, ఈ మార్గంలో ప్రేమ ఉన్నది,
ఈ మార్గంలో క్షమాపణ ఉన్నది, ఈ మార్గం ఆత్మానుసారమైన మార్గం అని తెలుసుకున్న తర్వాత తప్పిపోతే ఏమన్నాడు? పశ్చాత్తాపం లేదంట. ఏంటి? తీక్షణమైన అగ్ని. అమ్మ ఎబ్రి 6:4 అది కూడా చదువు. 6:4 నుంచి 6 వరకు. ఒక్కసారి వెలిగింపబడి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఏమన్నారు వీళ్ళు? మరలా సిలువేస్తున్నామంట. ఎందుకు? మన క్రియలను బట్టి. ఈరోజు చాలా మంది బోధకులు ఏ బోధిస్తున్నారో ఆ బోధకు తగ్గ జీవితం జీవించట్లే. నువ్వు బోధించిన బోధకు తగ్గ జీవితం జీవించకపోతే దాని ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుణ్ణి మరలా సిలువేసినట్టు. ఇప్పుడు యోధా ఒకసారి అప్పగించాడు, మనం ప్రతిరోజు అప్పగిస్తూనే ఉన్నాం. ఎందుకు? మనం చేసే పాపపు పనులకు. ఒక సీరియల్ కొరకు, ఒక సినిమా కొరకు, ఒక ఏమంటారు ఒక పెగ్గు తాగటానికో మరలా దేవుని సిలువేస్తున్నా. ఇక్కడ అన్న మరలా దేవుని సిలువ అట్టి వాడు మారు మనసు పొందినట్టు మరలా నూతన పరుచుట అసాధ్యం అంటున్నాడు. చదువమ్మ. బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ముగిస్తున్నాను అమ్మా. ఏమన్నాడు? అట్టి వారు నూతన పరచబట్ట అసాధ్యం. అందుకే ఏమన్నాడు? ఉమ్ము వేస్తాను. సత్యం తెలుసుకొని దేవుని బోధలు విని నువ్వు నిలువెచ్చగా ఉంటే, నిలువెచ్చంతరం దేని చెప్తుంది? లోకం, దేవుడు. మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధత, మందిరం బయట ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు జీవితం. సగం భక్తి, సగం భక్తిహీనత. ఇలాంటి భక్తి దేవునికి ఇష్టం ఉండదు. కనుక ఇలాంటి వారిని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. దేవుని ఎరగకుండా తాగినోడిని బట్టి అవమానం పరచబడుతుందా దేవుని నామం? దేవుని ఎరిగిన వాడు తాగితే అవమానపరచబడుతుందా చెప్పండి? ఎరగనోడు అరే ఇడు దేవుడే తెలియదు ఆడు తాగిన. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మరలా పాపం చేస్తే అని అంటున్నాడు. అలా ఉండొద్దు. కనుక దిమనస్కులుగా ఉండొద్దు. చెప్పండి. దేవుని బల్లలో దయ్య బలలో పాలు పంపులు పంచుకోవద్దు. దేవుని సంఘానికి వచ్చిన నీవు ఆ సంఘములో ఉన్న ఆజ్ఞలు పాటించాలి. దయ్యపు సంఘం కూడా ఉంది. ప్రకటన 17 అధ్యాయంలో. అదంతా దేవుని సంఘానికి వ్యతిరేకమైనది. దేవునికి ధనానికి ఇద్దరికి సేవ చేస్తారనుకో. ధనం సైతాను ఆకర్షిస్తూ ఉంటుంది. లోకాన్ని ఆకర్షించి ధనం వైపు నుండి తిప్పుతారు. ఇద్దరు యజమానులు సేవించలేవు. ఒకరిని దేశిస్తావు, ఒకరిని అనుసరిస్తావు. ఇలాంటి లక్షణాలు కనుక మనకుంటే దేవుడు అంటున్నాడు ఉమ్ము వేస్తాను. వచ్చే వారం మిగతా కళ్ళు మూసుకో. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, అంచె దినాలలో సంఘాల పరిస్థితి ఎలాగా ఉంటుందో లవదొక్య సంఘం ముందుంచు. ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల పరిస్థితి ఇదే రీతిగా ఉన్నది తండ్రి. ఒక పక్క దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఇంకో పక్క లోకం వైపు నడుస్తూ ఉన్నారు. ఇలాంటి జీవితం గనక జీవిస్తే ఉమ్మి వేస్తానని చెప్తున్నావు. ఇలాంటి వారిని బట్టే నీ నామం అవమానపరచబడుతుందని చెప్తున్నావు. కనుక వెచ్చగా ఉంటే ఆ ఉజ్జీవింపబడిన వాడు ఇతరులను వెలిగిస్తాడు, ఆత్మల పట్ల భారం కలిగి జీవిస్తాడు. నాయన సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు నిత్యం కూడా నీ సన్నిధిలో మొరపెడతారు. అలాగా ఆత్మల పట్ల భారం కలిగి, ఆత్మీయ వేడి కలిగి మేము జీవించుటకు నీ కృప దయచేయండి. మరలా వచ్చే మాసం మొదటి మంగళవారం ఇదే రీతిగా కూడుకొని పర్యంతం
నీ కృపా సన్నిధి ప్రసన్నత నీ ప్రియబిడలతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లేచి